తాంత్రికంలో దక్షిణాచారం వామాచారం అని ఉంటాయండి. దక్షిణాచారం అనేది ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంత్రంతో మాత్రమే ఉంటుంది. అలా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, అంటే యంత్రం పెట్టేసి వాటితో పూజలు ఇలాంటివి ఉంటాయి. వామాచారంలో ఏంటంటే ఆల్కహాల్, సెక్స్, అలాగే నాన్ వెజ్, ఈ 3 కూడా ఉంటాయి వాటిలో. ఓకే, ఎందుకు ఉంటాయి అని చెప్పేసి అంటే చాలామంది అనేది ఏంటంటే, వాళ్ళు కూడా నమ్మేది ఏంటంటే మంచి చెడు యూనివర్స్లో ఏది లేదు, శివుడికి ఏది లేదు. కాబట్టి దీని చెడు అలవాటు అని చెప్పేసి సపరేట్గా చూస్తాం ద్వారా మనిషి హీఈస్ లిమిటింగ్ హిమ్సెల్ఫ్. అలా కాదు, మేము శ్మశానాల్లో పూజలు చేసైనా అఘోరాల టైప్లో లేకపోతే ఇంకా ఏదైనా కూడా ఎక్కడా కూడా ఇది నెగిటివ్ అనేది లేదు. కాబట్టి ఈ డ్రింక్ కానీ లేకపోతే ఇలాంటి హ్యాబిట్స్ ఏమి తప్పు కాదని చెప్పేసిన భావనలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇక్కడ అది చెప్పబడే రీజనింగ్. కానీ ఇంటర్నల్గా ఏం జరిగిద్ది అని చెప్పేసి అనేది సైంటిఫికల్గా నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఫస్ట్ ఉగ్రరూపాల దేవతలకు సంబంధించేసి సాధనలు చేసేటప్పుడు మంత్రం ద్వారా కావచ్చు, ఉపాసన ద్వారా కావచ్చు, ఈ ఎనర్జీ ప్యాటర్న్స్ అంతా విపరీతంగా అయినప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది తట్టుకోలేదు. అంటే చాలా ఎక్కువ శక్తి వస్తుంది.